Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. మీ లవ్ ట్రాక్ స్టార్టింగ్ మ్యారేజ్ కాకముందు ఎట్లా స్టార్ట్ అయింది? మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ ఫస్ట్ ప్రమోషన్కి ఎంత ఇచ్చారు? ఏ ప్రోడక్ట్ చేశారు? ఫస్ట్ ప్రమోషన్ అంటే మీ రీల్స్ చూసి ఎవరైనా ఈ హీరోయిన్లో ఉన్నారు అని ఎవరైనా చెప్పారా? కొంతమంది చెప్పారు, వాళ్ళకి థ్యాంక్ యూ అంతే. బయట వాళ్ళకి పెద్ద రిప్లై ఇవ్వండి. బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, మీరు ఎలా తీసుకున్నారు? మ్యారేజ్ అయిన ఎన్ని ఇయర్స్ కి పాప పుట్టింది? రీసెంట్ గానే 1.5 year తనకి. మీ ఫాదర్ రీసెంట్ గానే చనిపోయారా? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? ఫస్ట్లో ఓన్ హౌస్ ఏం కాదు, రెంటే. మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికైనా హనీమూన్ ఎక్కడికి వెళ్ళారండి? హనీమూన్ అంటే ఏం లేదు, మ్యారేజ్ అయిన 6 months కి మ్యారేజ్ కాకముందు ఏమైనా లవ్ అఫేర్? చిన్నప్పటి నుంచి కలుస్తున్నాం కదా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో వినీ శివ అనే ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. మరి వాళ్ళ రీల్స్ బాగా చూస్తూ ఉన్నాం. అసలు స్టార్టింగ్ నుంచి ఆయన బాగా సిగ్గుపడుతూ కొద్దిగా షైగా కూడా ఫీల్ అవుతున్నాడు. ఇంకా మరెందుకు లేటు, మరిన్ని విషయాలు వాళ్ళని అవి తెలుసుకున్నాం. ఇద్దరికి హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. చెప్పండి. అంటే స్టార్టింగ్ ఒక ఫోటో చూశాను మీ ఇద్దరిది నార్మల్గా 2013 or 12 అనుకుంటా. 13, 12 మెచ్యూర్ ఫోటో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి దిగింది. అప్పటి నుంచే బాగా ఇద్దరికి రిలేషన్ బావ మరదలుగా? అప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి. ఓకే, ఒకే ఫ్యామిలీ కదా. ఓకే, చిన్నప్పటి నుంచి అలాగే అందరూ ఒకే చోటుకి వెళ్ళడం. ఓకే. ఫెస్టివల్కి, మ్యారేజ్ చేసుకుని అప్పుడే ఫిక్స్ అయిపోయారా? అప్పుడేం లేదు. తర్వాత ఆ మ్యారేజ్ అయ్యే 1-2 months వరకు తెలియదు ఎవరికి. ఓకే, 1-2 months. అంటే తెలియకుండా చేసుకున్నారా? తెలియదు, మాకు కూడా తెలియదు చేసుకుంటాం. ఓకే. సడన్గా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, అయిపోయింది. అలాగే అంతే. మీకు కూడా తెలియకుండానే మ్యారేజ్ అంటే మ్యారేజ్ కాకముందు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. అంటే మ్యారేజ్ కాకముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాడు కదా, ఫైనాన్షియల్ కానీ. వాళ్ళ సైడ్ అయితే ఫుల్గా ఉన్నాయి, ఫాదర్ చనిపోవడం వల్ల. ఓకే. అంటే మీ ఫాదర్ రీసెంట్గానే చనిపోయారా? రీసెంట్గా ఏం లేదు, 2005లో. నాకు ఒక 13-14 years ఉండేటప్పుడు. ఓకే, అప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి మీరు ఏదైనా జాబ్? అప్పటి నుంచి ఇంకా వర్క్ చేసుకుంటా బయట. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? లేదు, అప్పటికి నాది 9th ఏమో అంతే. అప్పటికి కాదు, రీసెంట్గా చెప్తున్నాను. లేదు, అక్కడితో ఆపేసా. 10th ఆడికి ఆపేసా. దాని తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అక్కడితో ఆపేసి ఇంకా వర్క్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక్కొక్కరు. అప్పట్లో అంటే 2000-3000 శాలరీ అంటే చాలా ఎక్కువ. ఆ 2000లో 2005లో. మీకు మ్యారేజ్ అయ్యేటప్పుడు మీ శాలరీ ఎంత? మీ మ్యారేజ్ శాలరీ ఏం లేదు, ప్రైవేట్ కదా. మినిమం మంత్లీ ఇన్కమ్ అంటే మంత్లీ ఇన్కమ్ అంటే ఒక 40-50,000. 40-50. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమి అక్కర్లేదు. అప్పుడేం వస్తుంది, కానీ ఫస్ట్లో బాగా స్ట్రగుల్ అయ్యాక. ఫస్ట్లో ఓన్ హౌస్ ఏం కాదు, రెంటే. ఇంకా ఉంటాయి కదా రెంట్కి, ఇంట్లో ఖర్చులకి, వాటికి చాలా ఇబ్బంది పడ్డా. అంటే పక్కన ఉన్నారని చెప్పాలి స్టార్టింగ్. అట్టేం లేదు, తెలుసు కదా తనకి, తెలుసు అన్ని. చిన్నప్పటి నుంచి కలిసినా కదా, తనకే తెలుసు అందరికి. మీరు స్టార్టింగ్ టిక్టాక్ నుంచి వచ్చారు కదా, మీరు ఇద్దరు కలిసి చేశారు అప్పుడు కూడా? ఓకే. అప్పుడే అంత రీల్స్ బాగానే వ్యూస్ పరంగా అంతా? టిక్టాక్ లో ఒక వీడియో వైరల్ అయిపోయింది, దానివల్ల మంచి లైక్స్, ఫాలోవర్స్. మీ ఇద్దరిది ఏదైనా టిక్టాక్ ఫస్ట్ చేసిన డైలాగ్ ఏదైనా చెప్పండి, ఇద్దరికి రీక్రియేట్. డైలాగ్ అనేది సాంగ్స్. కొన్ని ఏదో మీరు ఇలా సెల్ఫీ వీడియో టైప్ పెడుతూ చేస్తూ ఉన్నది అన్ని సాంగ్సే. అది సాంగ్స్ లా అనిపించలేదు, ఎక్కడో కొద్ది డైలాగ్ లా అనిపిస్తూ తర్వాత సాంగ్ ప్లే అవుతున్నట్టు ఉంది. సాంగ్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అంతే. సాంగ్ లోనే ఇంక్లూడ్. ఇప్పుడు డాన్స్ అంటే స్టార్టింగ్ వచ్చింది టిక్టాకే కదా. నేను అదే బాగా రీచ్ బాగా వస్తా ఉన్నింది, టక్కనే దాన్ని బ్యాన్ చేసేసారు. ఇప్పుడు ఆయనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు కదా, అంటే ఇంట్లో ఉంటే మీరు, ఇది స్టూడియో కాదనుకోండి, ఇంట్లో ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏం చెప్తారు? రీక్రియేట్ చేయండి ఒకసారి.
రీక్రియేట్ అక్కర్లా యాష్ జరిగేది బ్యాక్ పెయిన్ ఏం వస్తుందా లేదు, ఏదైనా బాంబు రాస్తాము అంతే. ఆయనతో ఎలా మాట్లాడేది కానీ అది ఒకసారి చేసి చూపించండి అంటున్నాను నేను. ఇక్కడ అర్థమైందని చెప్పి ఏమైంది, పెయిన్ గా ఉందా? సరే బాంబు రాసేనా? రైట్ మీరు ఇప్పుడు కష్టంలే. కూల్గా చెప్తున్నాడు ఆయన. అంటే మీరు స్టార్టింగ్ మ్యారేజ్ తర్వాత జాబ్ చేస్తున్నారా లేకపోతే ముందా అని? తర్వాత. మ్యారేజ్ అయిన తర్వాతే వచ్చింది ఇంటర్వ్యూ. మ్యారేజ్ అయిన తర్వాతే. అప్పటిదాకా మీకు ఫైనాన్షియల్గా అంతా అంతా ఓకే. అంతా ఓకే. నేను మా పేరెంట్స్ కి ఓన్లీ చైల్డ్ కాబట్టి అంతేం లేదు. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వస్తానంటే వెళ్ళమని చెప్పాడు ఆయన? చెప్పండి. చెప్పారా? పర్లేదు చెప్పండి. లేదు, మంచి సపోర్ట్. సపోర్టేనా లేకపోతే కల సైకిల్తోనే? అలా ఏం లేదు. అలా ఏం లేదా? ఓకే. స్టార్టింగ్ మీకు జాబ్ వచ్చిన మీ శాలరీ ఎంత? 15,000. 15,000. మీకన్నా మీకే ఎక్కువ డిమాండ్ ఇక్కడ. ప్రైవేట్ బిజినెస్ స్టార్టింగ్లో అంతే, ఫ్రెషర్స్. అప్పుడు అంతే. ఫ్రెషర్స్కి అంటే జాబ్ అని కాదు, తనకి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. ఓకే. ఆ ఆఫర్లోనే వాళ్ళే ఎంటెక్ చేయిస్తున్నారు. ఎంటెక్ దానికి అమౌంట్ కట్ చేసుకొని మిగతా శాలరీ ఇస్తారు. కంపెనీ వాళ్ళే చదివిపిస్తున్నారు కంపెనీ వాళ్ళే చదివిస్తున్నారు ప్లస్ జాబ్. ఓకే. ఆ ఎంటెక్ చేయాలంటే ఒక 10 to 12 lakhs అవుతుంది అన్నారు. అది దాని పోగా మళ్ళీ మిగతా శాలరీ తక్కువ. శాలరీ తక్కువ. ఇది కంప్లీట్ అయిపోతే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికైనా హనీమూన్ ఎక్కడికి వెళ్ళారండి? హనీమూన్ అంటే ఏం లేదు, మ్యారేజ్ అయిన 6 months కి జాబ్ వచ్చేసింది. Okay. ట్రైనింగ్ కి కేరళ వెళ్ళాలి అని చెప్పారు. ఇంకా కేరళలోనే హనీమూన్. అలా కాదు, కేరళ 2 సార్లు వెళ్ళామని చెప్పారు కదా మీరు? మున్నారు. అది 2 times వెళ్ళారు అన్నారు. అంటే మీ జాబ్ దాని ఆయన కూడా అక్కడ కూర్చేసాడా లేకపోతే మళ్ళీ వీకెండ్ లో వచ్చేవాళ్ళు. వీకెండ్? నేను హాస్టల్లో ఉండేదాన్ని. ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళాలా అయితే? మీరు అక్కడే ఉన్నారు అంతేనా? అక్కడే ఉన్నాము. వీకెండ్స్ లో వచ్చేవాళ్ళు, మేము అట్ట మున్నార్కి ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళేవాళ్ళం. ఈయన వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి 2 times కూడా అలా జరిగింది. అలానే జరిగింది. మరి మీరు చెప్పింది ఎలా? 2 times ఏంది, 3-4 times వెళ్ళాం. అయితే ఇంకా ఉంది. మరి ఇందాక ఏదో ఇక్కడి నుంచి వెళ్ళినట్టు చెప్పారు కదా, అంటే నార్మల్గా ఇక్కడి నుంచి కాదు, అక్కడి నుంచి. నేను వెళ్ళింది ఇక్కడి నుంచే, ఇక్కడ నుంచి. తిరుపతి నుంచి. యాక్చువల్లీ ఇక్కడి నుంచి కాదు, తిరుపతి. మ్యారేజ్ కాకముందు ఏమన్నా లవ్ అఫేర్ అలాంటివి ఏం లేదు. పర్లా చెప్ప లేదు, తెలుసు దానికి కూడా. చిన్నప్పటి నుంచి ఉన్నాయి కదా. అంతే అయిపోతా ఉంటాయి. మీకు ఉన్నాయా? చిన్నప్పటి నుంచి కలుస్తున్నాం కదా, తెలుసు అని అంటున్నా. ఏమన్నా ఉంటే నాకు తెలుస్తుంది అని. నాకు అట్లా అర్థం కాదు, చిన్నప్పటి నుంచి ఉంటాయి కదా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడితే అదే అనుకున్నా. అదే మీకేమైనా వచ్చినాయి నార్మల్గా ఇన్స్టాలాగా టిక్టాక్ లో చేస్తూ ఉంటారు కదా? అవి వస్తా ఉంటాయి అంటే పట్టించుకోవు. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు టిక్టాక్ రీల్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, మీరు ఎలా తీసుకున్నారు? రిప్లై ఇవ్వను, లేకపోతే డిలీట్ చేసేస్తాను. ఏదన్నా ఎక్కువ కోపం వస్తే మాత్రం తిట్టేసి బ్లాక్ చేసేస్తాను. అంటే మీ రీల్స్ చూసి ఎవరైనా ఈ హీరోయిన్ లో ఉన్నారు అని ఎవరైనా చెప్పారా నార్మల్గా? కాంప్లిమెంట్స్ అయితే వస్తా. ఎవరి పేరు వచ్చింది? రష్మిక లాగా. అక్కడ తాపేశారా? అంతే. మీరేం రిప్లై అవ్వలేదా దానికి? ఏం లేదు, మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పారు, వాళ్ళకి థ్యాంక్ యూ అంతే. బయట వాళ్ళకి పెద్ద రిప్లై ఇవ్వను. అంటే మీరు టిక్టాక్ బ్యాన్ అయిపోయింది, పెన్ ఎక్కడి నుంచి ఇన్స్టా స్టార్ట్ చేశారు? 1 year తర్వాత. 1 year. ఇన్స్టాగ్రామ్ గురించి తెలియదు నాకు అప్పుడు. ఓకే. 1 year తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పారు ఇన్స్టాలో కూడా ఇలా పెట్టుకోవచ్చు అంటే అప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే. ఇన్స్టా అంటే మీ మ్యారేజ్ తర్వాత ముందా? తర్వాత. మ్యారేజ్ తర్వాత స్టార్ట్ చేశారు ఇద్దరు. అంటే 2020 లాక్డౌన్ టైం. టిక్టాక్ కూడా అప్పుడే. టిక్టాక్ తర్వాత బ్యాన్ అయింది కదా? తర్వాత ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది ఎప్పుడు? సెకండ్ కరోనా అప్పుడు బ్యాన్ అయిపోయింది. ఫస్ట్ కరోనా అప్పుడు టిక్టాక్ ఉంది ఫుల్ గా, ఇంకా దాంట్లోనేగా. ఫోన్ లో నెట్ అయిపోయేంత వరకు ఇంకా దాంట్లోనే. అంటే మీకు ఫస్ట్ టిక్టాక్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారా? ఇన్స్టా వచ్చిన తర్వాత ఎప్పటికి ఎక్కువ మంది ఉన్నారా? ఇప్పుడైతే సేమ్ ఉన్నారు. అంటే టైం అప్పుడు టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. ఓకే. అది బాగా వస్తుంది, రీచ్ ఎక్కువ వస్తుంది. అప్పుడు టక్కని తీయేశారు. ఈ రీల్స్ లో కూడా ఇద్దరు సాంగ్ లేఅవుట్ వస్తూనే ఉంటున్నాయి నార్మల్ గానే. ఎప్పుడో వీకెండ్ లో స్ట్రెస్ కోసం అప్పుడప్పుడు అట్లా. ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఏమైనా ఇద్దరి మధ్య గొడవలు కానీ ఏమీ లేదు? చిన్న చిన్నవి అంటే కామనే, వస్తా ఉంటాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే అలా అన్నారు ఇలా అన్నారు అంటారా? పెళ్ళిగలేదు కదా ఇంకా, నాకు అయిన తర్వాత తెలుస్తుంది. అలవాటు అయిపోద్ది అంటారా? అంటే పక్కన ఉన్నారని చెప్పట్లేదా? అట్టేం లేదు, చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి కదా. నిజంగానే. ఓకే. ఇప్పుడు ఇన్స్టా అంటే మీకు ఏమైనా
పెయిడ్ ప్రమోషన్ చేస్తూ ఉంటున్నారు, మూవీ ప్రమోషన్స్. మీరు ఒక్కలే వెళ్తారు కదా, ఆయన తీసుకెళ్తారు కదా? వెళ్ళేది ఇద్దరం వెళ్తాము, కానీ చేసేది నేను ఒక్కటే. ఆయన కూడా ఫేమస్ అవుతుంది అంటే కదా ఒక మీ ప్రొఫైల్ రీల్స్ మీద ఒకటే. ప్రొఫైల్ మీద ఒక్కడే. శివాని పెట్టుకున్నారు కదా పేరు, మరి అలా ఏం లేదు. పేరు పెట్టుకుని మీ ఇద్దరు రీల్స్ చూస్తున్నారు కదా చాలా మంది, మరి మీరు ఒక్కడే చేస్తే మరి ఆయన ఎలాగా? 100 రీల్స్ చేసి దాంట్లో నేను 2-3 చేస్తా అంతే. ఆ 2-3 చాలా మంది కామెంట్లు వస్తున్నాయి కదా, లైక్లు కామెంట్స్. ఇంకా మొత్తం నావే ఉంటే బాగోదని అప్పుడప్పుడు చేస్తాము. ఏదో మళ్ళీ బాధపడతారా? అలా ఏం లేదు, మెమరీస్ కోసం. ఓకే, మీకంటే మూవీ ప్రమోషన్స్కి లేకపోతే ఏ ప్రమోషన్ ఇచ్చినా చేస్తూ ఉంటారా? చేస్తాం. అంటే ఎంత మనీ అనేది వచ్చుద్ది ఈ ప్రమోషన్స్ ద్వారా అంటే మీకు? ఆ ప్రమోషన్ బట్టి. అంటే ఎగ్జాంపుల్ ఈ మొక్క గురించి కానీ మొక్క గురించి కొనమని చెప్పాలా? మీ ఫస్ట్ ప్రమోషన్కి ఎంత ఇచ్చారు, ఏ ప్రోడక్ట్ చేశారు నార్మల్గా? ఫస్ట్ ప్రమోషన్ అంటే ఈ హెర్బల్స్ ఉంటాయి కదా, సిరమ్. సిరమ్ వాటికి నార్మల్గా మూవీస్ దానిలాగానేనా? పెయిడ్ పెయిడ్ సేమ్ రెమ్యూనరేషన్ అని? అట్టేం లేదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్లు ఉంటాయి కదా. ఒక్కోదానికి ఒక్కొక్కటి. కొన్ని వాళ్ళే చెప్తారు ఫిక్స్డ్ అని. వాళ్ళే ఫిక్స్ చేస్తారు, 2000, 3000, దీనికి వచ్చి 4000 ఇంతే, దీనికంటే ఎక్కువ లేము. ఇష్టమైతే ప్రోడక్ట్స్ బాగా బెటరా, మూవీస్ బాగా బెటరా? మూవీస్ ఎందుకంటారు? సెలబ్రిటీస్ కలుస్తాం కదా, అట్లీస్ట్ హీరోయిన్ ఉన్నప్పుడైనా ఆయన తీసుకెళ్తే కొద్దిగా బెటర్ కదా. ప్రతి దానికే వస్తారు, ప్రతి దానికి వెళ్తారు. వెనకాల తనే షూట్ చేసేది. అలా వాడుతున్నారు అన్నమాట. ఇందాక అన్నారు కదా మ్యారేజ్ అయిందా ఎందుగా. మూవీస్ ప్రతిదీ చాలా మంది అంటే మూవీస్ కాకుండా మీకు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి నార్మల్గా. రీసెంట్గా ఒక ఇష్యూ కూడా జరిగింది, కొంతమందికి ఇలా ప్రమోషన్ చేయించుకొని మనీ ఇవ్వట్లేదని కూడా అట్లా మీకేమైనా ఎదురయ్యా? నాకు ప్రమోషన్స్ ఇచ్చే వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే నా ఫ్రెండ్స్ అన్నమాట, ఇలాగా ప్రమోషన్ చేయించుకొని మనీ ఇవ్వలేదంట వాళ్ళకి. ఇంకా నేను స్టోరీలో పెడితే నా ఫాలోవర్స్ అంతా చూస్తారు అని చెప్పేసి అడిగారు, పెట్టు స్టోరీలో అని చెప్పేసి. ఇంకా అలా హెల్ప్ చేసుకుంటా ఉంటాం. ఇన్ఫ్లుయెన్సర్స్ హెల్ప్ చేసుకుంటుంటారు, కానీ కొన్ని ప్రమోషన్కి మనీ రావు కదా మీకు. రాకుండా ఏం లేదు, కొంచెం లేట్ అయినా ఇచ్చేస్తారు. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా జరిగిందా, తెలుసా పోనీ ఇలా జరుగుతుందని? చాలా ఉన్నాయి. స్టోరీ కూడా పెట్టారు, ఎవరో ఏ మీడియానో పేరు తెలీదు, వాళ్ళు ఇవ్వలేదంట మనీ వాళ్ళు. ఓకే, రీసెంట్ గా మళ్ళీ డీప్ ఫేక్ వీడియోలు అనేవి బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు మన మీమ్ పేజ్ లో కానీ కొన్ని ఫేక్ అకౌంట్స్ నుంచి కానీ కొంతమంది రీల్స్ తీసుకొని కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా రష్మిక గారిది అయింది, దానికి ముందు ఒక రీల్స్ అమ్మాయిది కూడా, రీల్స్ చేసే డాన్స్ అమ్మాయిది సంధ్య అని, కొంతమంది అలాగా అవుతూ ఉంది. అంటే ఏమైనా మీ రీల్స్ ఎవరైనా చేసుకోవడం కానీ ఇట్లా బ్యాడ్ కామెంట్స్ కానీ మీకు అలా ఏం రాలేదు? అంటే ఇప్పుడు రీల్స్ ప్రైవేట్లో పబ్లిక్లో పెట్టేస్తున్నారు కదా, ఈ పబ్లిక్లో పెట్టేస్తున్న కొద్దీ రీల్స్ గురించి ఏ ప్రాబ్లం రాదా? ఎక్కువ ప్రమోషన్లు చేస్తూ ఉంటారు కదా, వీడియోస్ బాగా వైరల్ అవుతాయి, దీని నుంచి వస్తుంది రాదని చెప్పలేము, వస్తాయి కానీ సాల్వ్ చేసేసుకోవాలి. మీమ్ పేజ్లో వేస్తూ ఉంటారా? మీమ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని మన వరకు రావు. మీ ఇద్దరిదే అయింది అవునా? కొన్ని మా వరకు రావు. మీ వరకు రావు, డిలీట్ చేసేస్తారా? అట్టేం లేదు, అంటే వాళ్ళ పేజ్ ఇంకెవరైనా చెప్తే అప్పుడు తెలుస్తుంది. కొంతమంది పెట్టిన వాళ్ళు మీకే ట్యాగ్ చేయాలని ఉండదు, జస్ట్ ఏదో లాబింగ్ పెట్టేసి కింద ఏదైనా పడేసి పెట్టేస్తారు నార్మల్గా. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు బ్యాక్ వచ్చింది ఇక్కడికి హైదరాబాద్? 1 year బ్యాక్. 1 year, 1.5 year అయింది. ట్రైనింగ్ అయిన తర్వాత బెంగళూరులో ఉన్నాం 3 years. అక్కడ వచ్చింది లొకేషన్. మీ ఇద్దరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ అయిందంటే? నాది తిరుపతి. మీ అక్కడే తిరుపతి. మీ ఇద్దరు ప్రాపర్ అక్కడే? అక్కడే. అక్కడ నుంచి తర్వాత జాబ్ కానీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి రాగానే అంతా బాగానే అనిపించిందా? ఫైనాన్షియల్ గా బాగానే ఉంది. నాకంటే తనకు బాగుంది. ఈ ప్రమోషన్స్, సెలబ్రిటీస్ ని, హీరోయిన్ ని కలుస్తా ఉంటారు. ఈ పెయిడ్ ప్రమోషన్స్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? ఆలోచన ఏం రాలేదు, నార్మల్ గా రీల్స్ చేస్తా ఉండేదాన్ని. అక్కడ లొకేషన్ హైదరాబాద్ అని పెడతాం కదా, ప్రమోషన్స్ ఇచ్చే మీడియా వాళ్ళు గోల్డ్ బాయ్ మీడియా అని చెప్పేసి దాంట్లో అక్క కాంటాక్ట్ అయింది, హైదరాబాద్ లోనే ఉన్నావు కదా ప్రమోషన్స్ కి వస్తావా అని చెప్పేసి. ఓకే అని చెప్పాను. ఇంకా అలా ఒక ప్రమోషన్ అంతే. చాలా మంది హస్బెండ్లు మ్యారేజ్ అయిన తర్వాత వీడియోస్ వద్దు అంటారు. మేము మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ చేసాం. ఎక్కువ స్టార్ట్ చేసింది మ్యారేజ్ అయిన తర్వాత. స్టార్ట్ చేసింది అప్పుడు, ఎక్కువ కాదు, మ్యారేజ్ అయిన తర్వాతే స్టార్టింగ్. దానికి అసలు ఫోన్ కూడా లేదు, మొత్తం తర్వాతే.
ఇప్పుడు ఈ ప్రమోషన్స్ పరంగా ఇన్కమ్ అంతా బాగానే ఉందా? బాగానే ఉంది. ఇప్పుడు దాకా ఎన్ని ప్రమోషన్స్ చేసి ఉంటారు? చాలా చేశాను. చాలా అంటే మూవీ ప్రమోషన్స్ మెయిన్. ఆ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా చేశాను. ఒక 25-30 దాకా ఉంటాయి. 25-30 ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎక్కువ. చిన్న మూవీస్ ఎక్కువ, పెద్ద హీరోలు అంటే తక్కువ కదా. రీసెంట్ గా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్. అది మెల్లగా అవుతుంది. ఇంకా ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి, దానికి ఎక్కువ టైం కావాలి. అది కూడా శివ గారికి ఇచ్చేయచ్చు కదా. వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా. వాయిస్ ఓవర్ వెళ్ళి ఎడిటింగ్ ఉండాలి. కాకపోతే మూవీ యూట్యూబ్లో కంటెంట్ ఉండాలి, కంటెంట్ ఉండదు, లేదంటే రీచ్ ఉండదు. ఊరికే ఉన్నదంటే ఉన్నది అకౌంట్ అంతే. మీ ఇద్దరు రీల్స్ బాగానే వెళ్తున్నాయి కదా మామూలుగా రీల్స్ ఇన్స్టా పరంగా. అవే పెట్టుకోవాలి ఇంకా రీల్స్. ఇందులోనే చూసి మళ్ళీ అందులోనే చూసి రెండిట్లో ఒకరే బోర్ కొట్టేస్తారు కదా. అయితే అసలు ఓపిక లేదు నాకు. అంటే వీకెండ్స్ అయినా వ్లాగ్స్ చేసిన వెళ్తున్నాయి కదా, చాలా మంది చూస్తున్నాం ఇప్పుడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా అవే తీసుకుంటా ఉండాలి, టైం స్పెండ్ చేయలేము. అందుకు అసలు గ్యాప్ ఇవ్వట్లేదా? అంతే. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకా యూట్యూబ్ నుంచి ఇంకేమైనా ప్రమోషన్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఇన్స్టా కాకుండా యూట్యూబ్ నుంచి? యూట్యూబ్ నుంచి ఏం రాలేదు ఇంకా. యూట్యూబ్ నుంచి రాలేదు, ఇన్స్టా పరంగానే. ఇన్స్టానే మొత్తం. దీనికంటూ మీకంటూ సపరేట్ గ్రూప్ ఉంటుందా? ప్రొఫైల్ చూసి వాళ్ళే మెసేజ్ చేస్తారు మీకు. మెసేజ్ అంటే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి గ్రూప్లో అలా ఏం లేదు. అలా ఏం లేదు, ఎవరైనా పిలిస్తే వెళ్ళి ప్రమోషన్ చేయడమే. మ్యారేజ్ అయిన ఎన్ని ఇయర్స్ కి పాప పుట్టిందంటే? రీసెంట్ గానే 1.5 year తనకి. మ్యారేజ్ అయిన 3 years తర్వాత. అంటే మీ లవ్ ట్రాక్ స్టార్టింగ్ మ్యారేజ్ కాకముందు ఎట్లా స్టార్ట్ అయింది? లవ్ ట్రాక్ ఏం లేదు, జస్ట్ ఇద్దరు అంటే ఇష్టం. బావ మధ్యలో కదా ఉంటది కొంచెం లవ్. ఆ టైంలో ఏమైనా గొడవలు ఏమైనా జరిగినాయా మ్యారేజ్ కాకముందు మీ ఇద్దరికి? మ్యారేజ్ కాకముందుగానా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదు. ఎక్కడ గొడవడితే వెళ్ళిపోద్దనా? గొడవ ఏం లేదు. మ్యారేజ్ కాకముందు అసలు ఈ ఆలోచన ఎవరికి లేదు కదా, ఇంట్లో వాళ్ళకి లేదు, మాకు లేదు, ఎవరు పాటుకోవాలి ఉన్నారు. సడన్ గా అయిపోయింది. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నార్మల్గానే ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నారా? మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఏదైనా. అంతకు ముందాక ఇద్దరు ఊరికే మామూలుగానే అంతే. అందరూ ఒకేసారికి బ్యాచ్. అంటే మా ఫ్యామిలీ మొత్తం ఒక 20-25 members ఉంటారు. 20 members ఉంటారు. బాగా జాయింట్ ఫ్యామిలీ. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒకటేగా వెళ్తారు, ఒకటేగా వస్తారు. ఇక్కడ మాత్రం ఫెస్టివల్ కి ఇక్కడ తేవాలంటే స్టూడియో సరిపోతా. పోనీ అందరినీ కాకపోతే పాపని తెచ్చినా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పాపని తెచ్చి ఉండొచ్చు, కానీ గోల్ తట్టుకోలేదంటే అలా ఉండదు, మొత్తం తిరిగేస్తుంటది. కొద్దిగా పాప ఉన్నప్పుడైనా మీరు కొద్దిగా ఇంకొద్దిగా యాక్టివ్గా ఇంకా మోర్ యాక్టివ్గా ఇంకా కష్టం అయిపోతుంది. కష్టం అయిపోద్ది. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయిన తర్వాత ఏంది, అవ్వక ముందుగానే రిసెప్షన్ అప్పుడు. రిసెప్షన్ అప్పుడు ఎట్లా ప్రపోజ్ చేశారు? మీరా? రిసెప్షన్ స్టేజ్ పైన ఫ్లవర్ ఇచ్చి. ఒకసారి ఇక్కడ చేయండి. ఫ్లవర్ ఉందా? అదే మొక్కుందా? నార్మల్గా ఎలా చేస్తారో ఒకసారి ఐడియా వచ్చింది కదా. ఏముంది మామూలుగా లవ్ యూ బంగారం అంటారు, నార్మలే. దానికి ఫ్లాట్ అయిపోయారా? అంటే అప్పటికే ఫిక్స్ అయిపోయింది కదా. రిసెప్షన్ అని? రిసెప్షన్ అప్పుడు, మ్యారేజ్ రిసెప్షన్ అప్పుడు. ఎంగేజ్మెంట్ అప్పుడే కదా. కాదు, రిసెప్షన్. ఎంగేజ్మెంట్ రోజు కూడా చెప్పావు. పాప పుట్టిన తర్వాత పేరేంటి? మోక్తిక. మోక్తిక. అంతా బాగానే ఉంది, బాగుంది లైఫ్ అంతా. మరి ఇద్దరులో ఎవరైనా లాంగ్ వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు బాగా పాపని? ఏదైనా బిజినెస్ పరంగా కానీ, ఆయన మీరు జాబ్ పరంగా కేరళ కానీ వెళ్ళినప్పుడు? ఇంట్లో మా మదర్ ఫాదర్ ఉన్నారు. ఓకే, చూసుకోవడం. ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంది. ఇద్దరులో ఎవరు పోలిక అనుకో? తన పోలికే. నాకు మీ పోలికలు అనిపిస్తున్నారు ఫోటోలో వీడియోస్ వస్తుంటే నార్మల్గా. ఏమో అందరూ తన పోలిక అంటా ఉంటారు. అంటే మ్యారేజ్ తర్వాత స్టార్టింగ్ మీరు ట్రైనింగ్ కానీ వెళ్ళిపోయారు ఎంటెక్ చేసుకుంటూ, తర్వాత నేను బిజినెస్ పరంగా బిజీగా ఉన్నారు. మీకు జాబ్ టైంలో ఏదైనా ఆయనకి ఏదైనా స్ట్రగుల్ కానీ ఏదైనా కాల్ చేసి ఎవరు లేరు తోడు అంటే మీరు వచ్చేవాళ్ళ ఇక్కడికి ఒకసారైనా? వచ్చేసారు. తనే ఎవ్రీ వీకెండ్ వచ్చేసేవారు. నన్ను రమ్మన్నా నేను వెళ్ళుంటా. వారం వారం సండేస్, సాటర్డే సండే. ఇంకా వాళ్ళకి కూడా అక్కడ సాటర్డే సండే హాలిడే. ఇంకా గమ్గా హాస్టల్లో కూర్చోవాలి. ఫ్రెండ్స్ ఎవరి పాటుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. తన అటు ఒంటరిగా వెళ్ళదు ఫ్రెండ్స్తో పాటు. ఇంక నేను వెళ్ళేవాడిని వీక్లీ. నైట్ ఎక్కితే మార్నింగ్ దిగేస్తాం కదా, అంతే. కేరళ అంతే. ఎన్ని ట్రిప్స్ చేశారు మొత్తం టోటల్ అక్కడ? ఇద్దరులో ఎవరికి బాగా గుర్తుంది ఏ ప్లేస్లకి వెళ్ళారని? ఇద్దరికీ గుర్తుంది. ఒకసారి చెప్పండి నార్మల్గా. ఫస్ట్ మీరు చెప్పండి. త్రిపునిట్రా, అలపి,
మున్నార్, ఆ, ఆ మూడే మెయిన్ అక్కడ. 3 ఇంకా లోకల్ చాలా ఉన్నాయి, నార్మల్ కొచ్చి, ఫోర్ట్ కొచ్చి, బీచ్లు. లూలు మాల్ ఆ ట్రిప్ Malls. ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ మున్నార్లోనే ఏం జరిగింది? ఆ చలికి అసలు రోడ్డు కనిపించేది కాదు, ఓకే. ఆ స్నోకి దానికి. మార్నింగ్ జస్ట్ ఒక 5 feet 6 feet 2 degrees ఉండేది అప్పుడు. మొత్తం ఫాగ్ వచ్చేసేది. బైక్లో వెళ్ళాలన్నా కానీ చాలా కష్టంగా ఉండేది. మీరు బండి వేసుకెళ్ళారా? అక్కడ తీసుకున్నా, రెంట్కి తీసుకున్నా, తీసుకున్నారా? సరదాగా మొత్తం రౌండ్ వేయడానికి. ఇంకా క్యాబ్స్ అంటే వాళ్ళ ఆస్తులు అడుగుతారు కేరళ. మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి బాగా లైఫ్ సెట్ అయింది అని బాగా ఎంజాయ్ చేశారు అని ఏ టైంలో అనిపించింది? బాగా ఎంజాయ్ చేసింది కరోనాలోనే. కరోనా రీల్సా? రీల్సే కాదు, కావాల్సిన ఫుడ్ ఇంట్లోనే కదా ఉంటాం. ఓకే. వెరైటీగా యూట్యూబ్లో చూసి వెరైటీగా చేసుకోవడం. టిక్ టాక్ కూడా బాగానే చేశారు కదా? బాగానే చేసాం. ఇది మాత్రం ముందు చెప్పండి. ఇంకా వర్క్ 8 hours 9 hours వర్క్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంక ఇవే. ఓకే. ఇంక నాకు ఆ టైంలో నాకేం వర్క్ లేదు, తను ఒకటే, ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇంక బోర్ కొట్టినప్పుడు బయటికి వెళ్ళలేము, ఎక్కడికి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. మార్నింగ్ 1 hour వదిలేవాళ్ళు ఏదైనా వెజిటేబుల్స్కి వాటికి, మిగతా కూడా అంతా ఇంట్లోనే లేదంటే టెర్రస్ పైకి. ఆ 3 months అలాగే గడిచిపోయింది. తను ట్రైనింగ్కి వెళ్ళక ముందు నుంచే మీరు జాబ్కి వెళ్ళిపోతారు కదా బిజినెస్ పరంగా, అప్పటికి తను ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది? ఒంటరిగా ఏం లేదు, ఇంట్లో ఉన్నారు కదా మదరు ఫాదరు. జాబ్ చేస్తాను చెప్పగానే ఓకే చెప్పేశారా? ముందు నుంచే అనుకుంటానండి, నాకు జాబ్ చేయాలంటే ఇష్టం అని. అందుకని చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయింది, చాలా వచ్చాయి. దాంట్లో ఇది కొంచెం బెటర్గా ఉంది. విప్రో ఇయర్ 19లోనే జాబ్కి వెళ్ళిందా లాక్డౌన్ తర్వాత? చేరిన తర్వాత జాబ్లో చేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు వెంటనే? బెంగళూరుకి వచ్చాము, 1 month వెళ్ళాను ఆఫీస్ కి, ఇంకా లాక్డౌన్. అప్పటి నుంచి ఇంట్లోనే. మళ్ళీ ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళలేదు, ఇంకా ఇంట్లోనే. ఇంకా ఇప్పటికి వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా రీల్స్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తూ ఇంకెళ్ళాలి. జరిగిన వెళ్ళిపోయి నెక్స్ట్ ఇయర్ January 1st తర్వాత వెళ్ళాల. వరుసగా ఉన్నాయి కదా పెద్ద సినిమాలే కాదు, జాబ్స్ కూడా వెళ్ళాలి. ఇంకా ఆఫీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, January 1st తర్వాత ఇంక పిలుస్తారు. ఏమో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఆల్రెడీ చాలా కేసులు వచ్చాయి కదా. మీకు కొద్ది పని తగ్గుద్ది, వెళ్ళి వెనకాల వెళ్ళి కెమెరా ఫోన్ తీసుకొని వీడియో తీసేవాడి. ఫోన్ తీసి వీడియో తీసుకోవడం అంటే రోజు డైలీ ఏమున్నది కదా, వీకెండ్స్లోనే. అది వర్క్ జాబ్ ఉన్నా లేకపోయినా వీకెండ్స్లో అది తప్పదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్, నాని, రామ్ చరణ్. టాప్ 3 అని కూడా అడగాల నేను, అసలు మొత్తం మీరే చెప్పేశారు. వీళ్ళు ముగ్గురులో ఎవరని ఫిక్స్ అవ్వలేను, ముగ్గురు ఇష్టం. సలార్ చూసారా? చాలా నచ్చింది. మొత్తం యాక్షన్ ఫుల్గా. ప్రభాస్ గారి డైలాగ్ ఏదైనా చెప్పండి సినిమా. ఒక్కడుగు కొద్దిగా ట్రైలర్ లో డైలాగ్ అనేది మంచిది. సలార్ లో ఎందుకు భయపడుతున్నా ట్రైలర్ లో ఆయన ఇంకా పడుకోలేదు డైలాగ్ చెప్పడానికి. కొద్దిగా ఆ టోన్ లో చెప్పండి. తనని మ్యాచ్ చేయలేము కదా. మీరు చెప్పే టోన్కి డైలాగ్ చెప్తున్నట్లేదు, పొడుగు అన్నట్టు చెప్తున్నారు. మీకు ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? హీరోయిన్ ఎవరు కాదు, హీరో అంటే పక్క అంటే మ్యారేజ్ అయింది ఇంకెందుకు చెప్పడా? అర్థం లేదు, ఫస్ట్ నుంచి హీరోనే. మహేష్ బాబు గారు. ప్రమోషన్ వస్తుంది, వెళ్తారా? గుంటూరు గారు ప్రమోషన్ వస్తే వెళ్తారు. ఎవరు మిస్ చేసుకుంటారు మహేష్ బాబుని? ఇప్పుడు కొద్దిగా మీరు ప్రపోజ్ చేసేది మేము చూడాలి. రీక్రియేట్ ఆ డాన్స్ మొత్తం. డాన్స్ ఏం లేదు మా వీడియోలో, డాన్స్ ఏం లేదు. రీల్స్ ఎప్పుడు చేయలేదు. పోనీ ప్రపోజ్ చేయాలి మీరు, ఓకేనా? ఏయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ప్రపోజ్ అనగానే ఆయన ఎక్స్ప్రెషన్ ముందే నన్ను బుక్ చేసాడు తమ్ముడు గట్టిగా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు ముందే. ఎందుకు వచ్చాను అసలు?
కానీ వెనకాల వెళ్ళడం అనేది కాన్సెప్ట్ బాగుంది. మీరు చెప్పారు కదా, అసలు మ్యారేజ్ అనేది చేసుకోకూడదు. నాకు అర్థమైపోయింది. మీ ఇద్దరిని చూడంగానే నాకు అర్థమైంది ఏంటంటే మ్యారేజ్ అనేది చేసుకోకూడదని అర్థమైంది. ఆయన చెప్పారు మ్యారేజ్ అవ్వలేదుగా, అయితే తెలుసుద్దనగానే ఆ ఎక్స్ప్రెషన్ దాంట్లోనే అర్థమైంది. మామూలుగా ఎందుకు చెప్పన్నా చేసుకోగానే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పు? నార్మల్గా ప్రాబ్లమ్స్ ఏం లేదు, అడిగినట్టు ప్రతి ఒక్కటి చేయాల్సిందే, తప్పదు, అలవాటు అయిపోద్ది. అందుకే అయిందా అని అడిగింది. చూశారు కదా వినీషా గారు, ప్రతిదీ అడిగినా సరే ఏమనలేక ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది మాత్రం ఆయన మొహమాటంగా చెప్తుందంటే నాకు అర్థమైంది పక్కనే ఉన్నారని. మనం సింగిల్ కాబట్టి మనం చెప్పేయచ్చు, ఫ్యూచర్లో తప్పదులే, అలవాటు అయిపోద్ది. అప్పుడు చూసుకుందాం. ఆ లాస్ట్ దాకానే ఎంజాయ్ చేసినా చాలు, బెటర్ లైఫ్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరిద్దరు ఇంకా బాగా ముందుకి యూట్యూబ్ రన్ చేస్తున్నారు, ఇంకా ముందుకి బాగా ముందు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వినీషా అండ్ శివ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.